ఎంతో టేస్టీగా ఉండే చక్కని గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఈ కర్రీని ఇంకాస్త ఒక నిమిషము అలా స్టవ్ పై ఉంచేసి పైన కాస్త కొత్తిమీరని గార్నిష్ చేసుకుని మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మంచి కలర్తో గ్రేవీతో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా రైస్ లోకి చపాతీ పూరీల్లో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ తోటి మంచి కలర్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. మరి చక్కని గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేనైతే చపాతీల్లోకి ఈ కర్రీని అయితే ఇలా వేసుకుంటున్నాను. అలాగే రైస్ లోకి చపాతీ రోటీ పూరీల్లోకి దేంట్లోకైనా కూడా మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా పొంగుతున్న చపాతీలని ఇలా చేసుకుని చపాతీల్లోకి చక్కని గ్రేవీ తోటి ఉన్న ఈ చికెన్ ని ఇలా వేసుకుని తింటే ఆహా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ ఏం కాదండి, గ్రేవీ తోటి రైస్ లో వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాము. ముందుగా నేనైతే 1/2 kg చికెన్ ని ఇలా తీసుకున్నాను. ఇది కాల్చిన చికెన్ అన్నమాట. ఇలా కాల్చిన చికెన్ అనేది కాస్త టేస్ట్ బాగుంటుంది. అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ఒక 4 ఉల్లిపాయలని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని, 2 రొమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక బాగా మగ్గిన టమాటాని ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ గిన్నెలోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అలాగే మీరు కడాయిలో తయారు చేస్తే కడాయిలో చేసుకోండి, ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు. నేనైతే ఇలా కుక్కర్ గిన్నెలో రెడీ చేసుకుంటున్నాను తొందరగా అవ్వాలని. ఒక 10 minutes లో అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము కుక్కర్ గిన్నెలోకి పావు కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని కొద్దిగా వేసి వేపించుకోవాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేపించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మన ఉల్లిపాయలు మాడిపోకుండా ఉల్లిపాయలతో పాటు అల్లం పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఉల్లిపాయలని బాగా వేపించుకుందాము. చూడండి ఇక్కడ ఇలాగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1/2 kg చికెన్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ని ఇందులో వేసి బాగా కలుపుకుంటూ వేపించుకుందాము. ఈ చికెన్ వచ్చేసి మనకి కాల్చిన చికెన్ అంటే మనకి చికెన్ షాప్ లోనే కొడతారు. ఇది మనకి కాస్త నాటుకోడి టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగా కాల్చడం వల్ల కోడిని కాల్చడం వల్ల మనకి నాటుకోడి చికెన్ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అది టేస్ట్ అనేది కాస్త వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూను పసుపు, 1 స్పూను కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం మంది ఎక్కువ తక్కువ తింటారు కదా, అందుకని చెప్పి నేను కారం అనేది చెప్తున్నాను. అలాగే ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, 1/2 స్పూను గరం మసాలాను కూడా వేసి అంతా బాగా కలిసేటట్టు ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా బాగా వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇంకిపోతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనకి చికెన్ అనేది ఫ్రై అయినట్టు మనకి పైన నూనె అనేది తేలుతుంది. ఇప్పుడు మనము బాగా మగ్గిన టమాటాని ఒకటి కట్ చేసి వేసుకుందాము. ఇలా టమాటా వేయడం వల్ల మనకి మంచి కలరు గ్రేవీతో టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇలా టమాటాని ఒక్కటి సరిపోతుందండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒకటి బాగా మగ్గిన టమాటాని సన్నని ముక్కల కింద కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇంకా మనకి ఈ టమాటాని మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయినప్పుడు దాంట్లో కలిసిపోతుంది. ఇలాగా టమాటా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. ఇంకా మనకి కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి పావు కప్పు వాటర్ వేసుకుని అంతా బాగా కలిసేటట్టు ఇలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము
స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి కర్రీని చూస్తే ఇలా అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ కర్రీని మరి కాస్త కలర్ రావాలంటే, మరి గిన్నెలో వండిన టేస్ట్ రావడానికి మనము ఇప్పుడు ఒకటి చూసేద్దాము. మనకి కుక్కర్‌లో వండేటప్పటికి కర్రీ అనేది టేస్ట్ కాస్త వేరే టేస్ట్ వస్తుంది. అప్పుడు మనము ఇలా చేయడం వల్ల కర్రీకి మరికంత టేస్ట్ వస్తుంది. ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వీటెక్కిన తర్వాత కారము, కొద్దిగా గరం మసాలా, అలాగే కరివేపాకుని ఇలాగా 2 ఎండుమిర్చిని వేసి వేపించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి అల్లం పేస్ట్‌ని కూడా మనం ముందు ఒకటి వేసినాం కదా ఒక స్పూను, ఇక్కడ వచ్చేసి అర స్పూన్ కానీ అల్లం పేస్ట్‌ని వేసి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. కారం కూడా మనకి ఇందులో వేసుకోవడం వల్ల కర్రీకి కలర్ అనేది బాగా వస్తుంది. ఇలాగా కారం వేయడం వల్ల అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నూనెతోటి బాగా ఫ్రై అవుతుంది కారము, మసాలా కూడా. ఇప్పుడు మనకి ఇలాగా అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ వచ్చేసి చూడండి ఇలాగా చక్కని గ్రేవీతో ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి కాస్త సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకి సరిపోకపోతే మాత్రమే అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, అంతేనండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మూత తీసి చూస్తే చక్కని గ్రేవీతో మంచి కలర్తో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో కానీ చపాతీ, రోటీ దేంట్లోకైనా సరే వేడివేడిగా రోటీ ఇలా చపాతీ చేసుకుని దానిపైన మనం ఈ చికెన్ తోటి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే రోటీల్లోకి, పూరీల్లో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగా చపాతీలు చేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఇలా చపాతీ తోటి మంచి గ్రేవీ తోటి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.